హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి. మనకు వర్క్ చేసుకోవడానికి మనకు మార్కింగ్ అనేది అవసరము. అది ఎలా చేసుకోవాలనేది నేను చెప్తానండి. ఈ వీడియోలో డీటెయిల్స్ మొత్తం అనేది చెప్తాను. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. మనము స్టిచ్ వేసుకోవాలంటే ఇప్పుడు వర్క్ అనేది చేసుకోవాలి. వర్క్ చేసుకోవాలంటే మనకు మార్కింగ్ అనేది అవసరం అండి. ఆ మార్కింగ్ అనేది మనకు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని ఎలా చేసుకోవాలనేది చూసారు కదండి. ఇక్కడైతే నేను అంత డీటెయిల్స్ అయితే రాసేసుకున్నాను. మనం ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నామంటే మళ్ళీ మనకు అవసరం లేదండి, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకు మెజర్మెంట్ అనేది పొడవు అనేది తీసుకుందాము. తర్వాత వచ్చేసి ఎడల్పు అనేది తీసుకుందాము. చూసారు కదా, ఎడల్పు తీసుకున్న తర్వాత కింద రిమన్యూ అనేది తీసుకుందాము. కింద వచ్చేసి మనకి ఎంత కావాలని తీసుకుందాము. తర్వాత వచ్చేసి మనకు చంక భాగం అండి. చంక భాగం తీసుకున్న తర్వాత మనకు బ్లౌజు పైన భుజం మెజర్మెంట్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు చంకకి కిందికి మనకు ఎంత కావాలని తీసుకోవాలి. తర్వాత మనకు నెక్కు వచ్చేసి ఇన్నర్ సైడ్ అంటే లోపల సైడ్ ఎంత కావాలనేది అక్కడ సైజ్ అనేది తీసుకుందాం. మనము మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక నోట్బుక్లో అనేది రాసి పెట్టుకున్నామంటే తర్వాత మనకు ఈజీ ఉంటుంది. మళ్ళీ తర్వాత బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు, ఓకేనా. ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవడానికి ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుందాము. హాఫ్ ఫుట్లో కానీ ఏదైనా మనకు బాగుంటే తీసేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, మనకు ఫోల్డింగ్ ఏ సైడ్ ఉంది, మనకు ఆ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ అనేది ఆ సైడ్ ఉంది. మనకు రైట్ సైడ్ అనేది ఓపెన్ అనేది ఉంది. ఇక్కడైతే మనకు క్లోజ్ సైడ్ అనేది మనకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ సైడ్ అనేది ఓపెన్ అయితే పెట్టేసుకోవాలి. మనకు మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మనకి ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసుకుందాము, ఓకేనా. మనకు కింద వచ్చేసి మనకు ఇక్కడ 2 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే పెట్టేసుకుందామండి. కింద 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ మార్క్ చేసుకుందాము. ఒక లైన్ అయితే వేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు పైన అనేది ఎంత ఉన్నది చూసుకుందాము. అన్నీ ఇప్పుడు నేను వచ్చేసి మనము బుక్స్లో వచ్చి రాసేసుకున్నాం కదండి, అలాగా అలా రాసుకున్నాం. ఫస్ట్ అయితే మీకు చూపించడానికి కోసం ఇలాగైతే చేస్తున్నాను, ఓకేనా. ఇలాగైతే మనం కరెక్ట్గా బ్లౌజ్ పీస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా కింద, ఇక్కడ నుంచి కరెక్ట్గా అనేది పెట్టేసుకుందాము. మీకు ఈజీ వేలో అయితే చెప్తానండి ఎలా వేసుకోవాలనేది. చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇలా వేసుకున్నారంటే, ఓకేనా. వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ రిమైనింగ్ అనేది ఉంది కదండి, ఇక్కడైతే మనము ఒకటి డాట్ అనేది పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలాగైతే మార్క్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకు ఇలా కరెక్ట్గా అనేది మనకు వచ్చేలా చూసేసుకొని మనకు పైనుంచి ఇక్కడ కిందికి ఎంతవరకు ఉందో చూసేసుకోవాలండి కొంచెము. చూసారు కదా, ఇక్కడైతే మనకు 15 వరకు అయితే ఉంది, 15 ఇంచులు అయితే ఉంది. ఇక్కడైతే ఒక మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ చేసుకున్న తర్వాత మనకి కింద మనకు బ్లౌజ్కి పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలండి, ఓకేనా. ఇక్కడ పొడవు ఎంత ఉందో చూసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్కి అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకుందాము. మనం వర్క్ చేసుకుంటాం కాబట్టి మనకు ఇలా చూసేసుకొని పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలండి. పట్టీకి అనేది కింద మనం 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకుందాము. ఇక్కడ చూసారు కదా, 1 ఇంచ్ అయితే ఎగస్ట్రా పెట్టుకుందాము. ఎగస్ట్రా పెట్టుకున్న తర్వాత మనకు స్టిచ్చింగ్ అనేది మనకు 2 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ తర్వాత వచ్చేసి మనం వాళ్ళు కట్ చేసుకుంటారు. మనం ఇలాగైతే డ్రా చేసుకుందామండి. ఇలా మార్క్ అయితే చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పొడవు అయితే చూసుకుందామండి. అంటే చంక పొడవు అనేది చూసుకుందాము. కింద నుంచి మనకు చంక పొడవు ఎంత ఉందో చూసేసుకొని ఇక్కడైతే ఒక మార్క్ అయితే చేసుకుందాము. కరెక్ట్గా అనేది పెట్టేసుకొని బ్లౌజు ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం చంక దగ్గర, ఓకేనా. ఇలా చంక దగ్గర చేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ అనేది వేసుకుందాం. ఒకటి మార్క్ వేసేసుకొని ఇక్కడ పైన చూసారు కదండి, మనకు పైన వచ్చేసి మనం పొడవు 15 ఇంచులను తీసుకున్నాం కదా, 15 ఇంచెస్ అని. ఆ 15 ఇంచెస్ పక్కన వచ్చేసి మనకు మార్కింగ్ అనేది పెట్టుకుందాము. బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర మనకు మార్క్ అనేది పెట్టేసుకొని స్కేల్తో అయితే మనం డ్రా చేసుకుందామండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత స్కేల్ తీసేసుకొని ఇక్కడైతే మనము లైన్ అయితే ఒక లైన్ వేసేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకు నెక్ దగ్గర ఎంత ఉందని చూసుకుందామండి.
ఇక్కడ నెక్ మనకు ఎంత కావాలంటే సన్నకొండలకైతే 2.25 ఇంచ్ కావాలండి. కొంచెం మామూలుగా ఉండేవాళ్ళు అయితే మాత్రము 2.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. 2.5 అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఇలా చూసారు కదా, 2.5 అనేది పైన అయితే పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనకు భుజం అనేది ఎంత ఉందనే చూసుకోవాలి. ఓకేనా. మనకు భుజం ఇక్కడ ఎంత ఉందని చూసుకున్న తర్వాత వచ్చేసి మనకు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలి. పక్కన స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. మనకు వర్క్ కాబట్టి మనకు ఎంతగా ఉందో బ్లౌజ్కి మనం స్టిచ్ చేసుకునేది ఎంతవరకు స్టిచ్ చేసుకున్నారో అంతవరకు అనేది పెట్టేసుకున్నాం. తర్వాత 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్కి పోయేకి వేసుకుందామండి. ఇక్కడ మనకు వర్క్ చేసుకునేకి మాత్రము ఇంత కావాలి, 2.5 కావాలి. అప్పుడు మొత్తం వచ్చేసి 5 అయింది కదా, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి. ఓకేనా. ఇలా పొడవు అనేది ఎంత ఉందని చూసుకుందాం. ఇక్కడ మనకి ఎవరికైనా కానీ పొడవు వచ్చేసి 6 అనేది తీసుకోవాలండి. ఇలా చంక పొడవు అనేది 6 తీసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం 5 పైన 5 ఉంది కదా, ఇక్కడ 5 అనేది మార్క్ అనేది కరెక్ట్గా చేసుకున్నామంటే మనకు లైన్ అనేది గీసుకునేకి కరెక్ట్గా చేసుకునేకి బాగుంటుంది. లైన్ వేసుకునేకి కరెక్ట్గా అనేది ఉంటుందండి. ఓకేనా. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు కింద వచ్చేసి మనకు ఎంత కావాలో అనేది చూసుకుందాము. ఇప్పుడు మామూలుగా సన్నగా ఉండే వాళ్ళకు డీప్ ఎక్కువ అవసరం లేదనే వాళ్ళకి మాత్రము 2.5 సరిపోతుంది. తర్వాత వచ్చేసి 2.5 సరిపోతుందండి. లేదు మనకు డీప్ కావాలంటే మాత్రం 3కి మార్క్ చేసుకుందాము. ఓకేనా. 3 దగ్గర మార్క్ అనేది చేసుకుందామండి. మనం 3 దగ్గర మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసుకుందాము. ఓకేనా. వేసుకున్న తర్వాత మనం పైనుంచి స్కేల్తో అనేది మొత్తం అనేది లైన్ వేసుకుందామండి. అప్పుడు మనకు డీప్ అనేది వస్తుంది, కరెక్ట్గా అనేది ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకు స్కేల్ తీసుకొని మార్కెట్ చేసుకుందాము. కరెక్ట్గా వచ్చేలాగా మనం మార్కెట్ చేసుకుందామండి. ఇక్కడ మార్క్ చేసుకుందాం. అలాగే మనకు హ్యాండ్స్ దగ్గర కానీ మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర కానీ మార్క్ చేసుకుందామండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్స్ దగ్గర కింద వచ్చేసి మార్క్ చేసుకున్నాము. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మనము ఒక లైన్ అయితే వేసుకున్నాం కదండి. ఇక్కడ కింద నుంచి చంకకు ఎంత కావాలనేది మనకు మార్క్ అయితే వేసుకున్నాం కదా. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం కింద వచ్చేసి మనం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. అక్కడి నుంచి ఇక్కడ పైన మనము ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలా లైన్ అనేది గీసేసుకున్నాము. గీసుకున్న తర్వాత మనకు చంక దగ్గర పైన వచ్చేసి మనకు కింద 2 ఇంచ్ పెట్టుకున్నాం కదా. పైన కానీ అలాగే 2 ఇంచ్ అనేది కరెక్ట్గా అనేది వచ్చేలాగా ఇక్కడ కింద 2 ఇంచ్ పెట్టుకున్నాం కదా. పైన కానీ 2 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇలా మార్క్ చేసుకునేసి ఇక్కడ కానీ మనం అలాగే లైన్ అయితే వేసుకుందామండి. మనకు అవసరం లేదు, స్టిచ్ చేసుకునే వేసుకుంటారండి. కాకపోతే మనకు వేసుకునేకి మనం ఈజీగా ఉంటుంది కదా, మనకు వర్క్ చేసుకునేకి అనేది వేస్తున్నాను. ఓకేనా. ఇలా వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత మనకు వచ్చేసి నెక్కి అలాగే హ్యాండ్స్ దగ్గర మనకు రౌండ్ అనేది తీసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్స్ దగ్గర మనకు 1.5 ఇంచ్ అనేది చంక కింద హ్యాండ్స్ దగ్గర అనేది మనము ఇలా 1.5 అనేది తీసుకుందాము. తీసుకొని మార్క్ చేసుకుందాము. ఇక్కడ రౌండ్ అనేది తీసుకుందాము. ఇలా చూసారు కదా, ఇలా డాట్ పెట్టేసుకొని మళ్ళీ గీసుకున్నామంటే కరెక్ట్గా అనేది వస్తుంది. ఓకేనా. అలాగే పైకి కానీ ఇలా వేసుకుందామండి. మనకు వర్క్ చేసుకునేకి ఇలాగ సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు నెక్కు వచ్చేసి ఇక్కడ మనకు 1/2 ఇంచ్ అనేది తీసుకుందామండి. ఎక్కువ అవసరం లేదు. మనకు డీప్ కావాలంటే మాత్రం 1/2 ఇంచ్ అనేది తీసుకుందాము. లేదంటే మనకు వేరే వర్క్ ఇలా వేరే డిజైన్ చేసుకోవచ్చు నెక్ కంటే, అలాగైనా చేసుకోండి. లేదంటే మనకు రౌండే కావాలంటే రౌండ్ అయినా ఇలా గీసుకోండి. ఓకేనా. మనకు వేరే ఏమైనా వేసుకోవాలంటే డిజైన్స్ లాగా వేసుకుందామంటే అలాగని చేసుకోండి. లేదంటే మనకు రౌండే కావాలంటే రౌండ్ అయినా వేసుకోండి. ఇలాగనేది రౌండ్ అయినా తీసేసుకోండి. మనకు షేప్ కరెక్ట్గా రాలేదంటే కన్నా మనకు రౌండ్ స్కేల్ అనేది ఉంటుంది, అది తీసుకునేసినా చేసుకోవచ్చండి. చూసారు కదా, మనకు ఇలాగైతే చేసుకుందాము. ఇలా మనకు కరెక్ట్గా రాలేదంటే ఇలాంటి తీసేసుకొని చేసుకోండి. మనకు కరెక్ట్గా అనేది వస్తుంది రౌండ్ అనేది. మనకు రౌండ్ తిప్పేకి రాలేదంటే ఇలా వేసుకోవచ్చు. ఓకేనా. చూసారు కదా, ఇలా రౌండ్ అయితే వస్తుంది. ఇలా రౌండ్ చేసుకున్నాం కదా. ఇలా మొత్తం అనేది రౌండ్ చేసుకుని మనకు కొంచెము డార్క్ అనేది గీసుకోవాలండి.
ఇలా చూసారు కదా, మనకు డార్క్ అనేది లైన్ అయితే వేసుకుందాము. ఇలా హ్యాండ్స్ దగ్గర కానీ మనకు చెంగ దగ్గర ఇలాగే వేసేసుకుందాం. డార్క్గా వేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము వేసుకోవాలి కదండి, 2 సైడ్ వేసుకోవాలి కదా. అందుకొచ్చేసి మనకు మార్కింగ్ అనేది మనకు కొంచెం నిండుగా కనపడేలా వేసుకున్నామంటే మనకు తిప్పిన తర్వాత మనకు ఫోల్డ్ చేసేసి మనం ఇలా చేసుకున్నామంటే మనకు మార్కింగ్ అనేది ఈ సైడ్ కానీ రావాలి కదండి. అలా వచ్చేదానికి కొంచెం మనం డార్క్ అనేది వేసుకుందామండి, మార్కింగ్ చేసుకుందాము. ఇలా మొత్తం మార్కింగ్ అనేది ఇక్కడ చేసుకుందామండి. మార్కింగ్ చేసుకొని మనము ఉల్టా వేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ మనకు మార్కింగ్ అనేది వస్తుంది. ఎలా చేయాలని చెప్తాను ఇప్పుడు వీడియోలో, ఓకేనా. ఇటా ఉల్టా అనేది వేసుకుందాం, మనం ఈ సైడ్ అనేది వేసుకుందాము. మనకి ఈ సైడ్ తిప్పుకున్నాం కదా, తిప్పుకున్నప్పుడు చూసారు కదండి మనకు లోపల మార్కింగ్ అనేది ఎంత బాగా కనపడుతుందో. ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్గానే చూసుకోవాలండి, మనకు అటు ఇటు పోకుండా కరెక్ట్గానే చూసేసుకున్న తర్వాత చూసారు కదా, కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కానీ ఇలా అనేది రాకుండా కరెక్ట్గానే చూసేసుకొని ఇలా అయితే వేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత మనకు మొత్తం అనేది ప్రింట్ అనేది పడేలాగా మనకు హ్యాండ్తో అనేది మనము కొట్టినామంటే హ్యాండ్తో చూసారు కదండి, ఇలాగనేది మనం చేసుకుందాం. హ్యాండ్తో ఇలా సౌండ్ చేస్తూ ఇలా చేసామంటే హ్యాండ్కి మనకు ప్రింట్ అనేది కింద వైపుగానే పడిపోతుందండి. ఇలా మనం హ్యాండ్తో ఇలా అనుకుంటే మనకు కింద వైపుగానే ప్రింట్ అనేది కరెక్ట్గా అనేది బాగుంటుంది, ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఓకేనా. చూసారు కదా, మనకు ఈ సైడ్ తిప్పుదాము. తిప్పిన తర్వాత చూడండి మీకు తెలుస్తుంది ఎలా ఉండేది. చూసారు కదండి, హ్యాటీస్గా అలాగే అనేది మనకు మార్క్ అయితే పడిపోయింది కింద. చూసారు కదా, సేమ్ హ్యాస్డేజ్గా ఎలా పడిందో చూసారు కదండి. ఆ సైడ్ ఎలాగుందో సేమ్ అనేది ఈ సైడ్ కానీ అలాగే ఉంది ప్రింట్ అనేది. మనకి ఈ ప్రింట్కి మనకు లైన్ అనేది వేసేసుకుందాం. ఇక్కడ మనం స్కేల్ తీసుకుని మొత్తం మన లైన్స్ అనేది అన్నీ మనము మళ్ళీ మార్క్ అనేది చేసుకుందాము. లైన్స్ మొత్తం మార్క్ చేసుకుందాము. ఫస్ట్ టైంగా నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎలాగుందో కామెంట్ అయితే పెట్టండి. మొత్తం అనేది ఇలా వేసుకున్నాము. చూసారు కదా, ఇలా డ్రా చేసుకుందాం. హ్యాండ్స్కి మొత్తం అనేది డ్రా చేసుకున్నాం కదండి. మళ్ళీ అలాగే మనకు నెక్ దగ్గర మధ్యలో అనేది మనం ఏదైనా డ్రా చేసుకోవాలి, మనం డిజైన్ వేసుకోవాలంటే కనుక ఇక్కడ మధ్యలో కానీ ఒక లైన్ వేసుకోండి. నెక్ దగ్గర ఇలా లైన్ వేసుకున్నారంటే మనకు ఈజీగా ఉంటుంది వర్క్ చేసుకునేకి, డిజైన్ వేసుకునేకందుకు మనకి ఈజీగా అనేది ఉంటుంది. డిజైన్ గీసుకునేకందుకు మనకి ఈజీలాగా ఉంటుందండి, ఓకేనా. ఇక్కడ వేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనకు కింద వచ్చేసి మనకు సేప్ పట్టీ ఉంది కదండి, మనకి పట్టీ వచ్చేలాగా ఇక్కడైతే మార్క్ చేసుకుందాము. మనకు భుజం ఉంది కదా, దానికి ఆపోజిట్గా తీసుకునేసి మార్క్ అయితే వేసుకుందాము 1 ఇంచ్కి. మనం కింద 1 ఇంచ్కి ఖర్చు అనేది వదిలేసాం కదండి, అందుకు ఇక్కడైతే మనం మార్క్ చేసుకుందాము. ఎందుకంటే మనం కింద కానీ డీప్గా మనకు డిజైన్ చేసుకున్నారంటే ఇక్కడ మార్క్ చేసుకున్నామంటే మన డిజైన్ ఇది వదిలేసేసి ఈ మార్కింగ్ వదిలేసి మన డిజైన్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకు ఖర్చుకు అనేది 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకుందాము నెక్ దగ్గర. మొత్తం అనేది ఇలా చేసుకుందామండి. ఇలా నెక్ కనే కదండి, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కానీ మనం ఇలాగే చేసుకుందాము. ఇలా చేసుకున్నాం కదా, హ్యాండ్స్ దగ్గర ఇక్కడ నెక్కి మనకు బ్యాక్ ప్యాట్ అయితే అయిపోయిందండి. మనకి హ్యాండ్స్కి ఎలా చేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు. మనకు హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ ఉంది కదా, మనం ఈ సైడ్ అయినా చేసుకోవచ్చండి, లేదంటే మనకి ఇప్పుడు బ్లౌజ్ది బ్యాక్ సైడ్ వేసుకున్నాం కదండి, అక్కడైనా కానీ మనకు ప్లేస్ ఉంది కదా, అక్కడైనా చేసుకోవచ్చు అండి. లేదంటే ఆపోజిట్గా మనకు బ్యాక్ సైడ్ది ఆపోజిట్గా అనేది ఇలాగనే వర్క్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. మనకు ప్లేస్ చూసేసుకొని చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మనకైతే మనకు ఆపోజిట్గా ఇలా వేసుకున్నామండి. ఇలా వేసుకొని మనకు 4 ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మెజర్మెంట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కింద ఖర్చుకు 2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాము.
ఎందుకు చేసుకుంటున్నానంటే మార్క్ వచ్చేసి మనకు ఎందుకంటే ఎగస్ట్రా ఉన్నదంటే మనకు ఫ్రేమ్ పెట్టుకునేకి ఈజీగా ఉంటుందండి. అందుకనేది నేను ఎగస్ట్రా అనేది ఇలా తీసుకున్నాను. మనకు నెక్స్ట్ మరి వేరే బ్లౌజ్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకొని మనకు అంత అవసరం లేదు కదా, అంత ఎందుకులే అనేసి నేను ఇలా అయితే మీకు ఈజీగా అయితే చెప్తున్నాను. ఇక్కడ చూసారు కదండి 6 ఇంచ్ అయితే తీసుకుందామండి. మనకి ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ మనకు లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉండే వాళ్ళకైనా వర్క్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నామంటే సరిపోతుంది. అంతకించి ఎక్కువ ఏం అవసరం లేదండి. మనకు అంతకుమించి ఎక్కువ అవసరం లేదు, అంతకుమించి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కానీ లేదు. మనకైతే సరిపోతుంది ఇక్కడ 6 ఇంచెస్ అయితే. ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఎగస్ట్రా ఉందండి బ్లౌజు, అంతే. మనకు 6 అయితే సరిపోతుంది కరెక్ట్గా అనేది. ఓకేనా. ఇక్కడ పైన మనకు ఎంత ఉందో హ్యాండ్ దగ్గర అనేది పైన తీసుకుందామండి. ఓకేనా. ఇక్కడ కింద వచ్చేసి మనకు దిగు ఉంది కదా చంక సైడు, ఇక్కడ ఎంత ఉందో అక్కడ మార్కెట్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పైన మొత్తం అనేది ఉంది కదండి బాడీది మొత్తము, ఇలా మనకు కిందకి అనేది ఫోల్డ్ చేసుకుందాము. హ్యాండ్స్ దగ్గరికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రివర్స్లో వేసుకొని ఇక్కడ మనకు స్టిచ్ అనేది ఉంది కదండి, స్టిచ్ దగ్గర నుంచి మనకి ఇలా మార్కెట్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకునేసి ఇలా మార్కింగ్ వేసుకుందాము. చూసారు కదా కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా. ఇక్కడ కింద హ్యాండ్స్ దగ్గర కింద వచ్చేసి చంకలేకి మనకు ఇలా వర్క్ అయితే చేసుకునేకి మనము ఇలా మార్క్ అయితే వేసుకుందాము. మనకు ఖర్చుకు అనేది ఇలా ఎగస్ట్రా అండి, ఖర్చుకు అనేది ఇలా ఎగస్ట్రా వేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా ఇలా అయితే వర్క్ చేసుకున్నాం కదా. మనకు తిప్పేసి మళ్ళీ సేమ్ అండి మనకు బ్లౌజ్ మనకు బ్యాక్ నెక్ ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా అలాగనే చేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత సేమ్ అలాగనేది మనం ఇట్లా అన్నామంటే మనకు ఫ్రంట్ అయితే పడిపోతుంది. ఓకేనా. ఇలా వేసుకున్నామంటే చూసారు కదండి మనకు ఫ్రంట్ అయితే పడిపోయింది. ఇక్కడ మనకు మార్క్ చేసుకుందాము. ఇలా కింద సైడు అలాగే పై సైడ్ అనేది మార్క్ చేసుకుందామండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది ఉంటుంది కదా మనకు బ్లౌజ్కి, అందుకు చూసుకొని వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో వచ్చేసి మనకు లైన్ వేసుకుందాము, ఎందుకంటే మనం డిజైన్ చేసుకునే లైన్ అనేది వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి పైన మనకు 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు అనేది వదిలేసుకుందాము. ఇలా వదిలేసుకున్నాం కదా. ఇప్పుడు చూసారు కదండి మనం 2 హ్యాండ్స్కి అయితే వేసేసాము. వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్కి అయితే తీసుకుందామండి. ఇలా ఫ్రంట్ పార్ట్కి అయితే బ్లౌజ్కి తీసుకుందాము, మెజర్మెంట్ అనేది తీసుకుందామండి. ఓకేనా. మనకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వేసుకోవచ్చు, క్రాస్గా కావాలంటే క్రాస్గా అనేది ఇలాగనేది వేసేసుకోవచ్చు. మనకు ఇక్కడ సైజ్ చూసారు కదా ఇలా చూసేసుకొని వేసేసుకోవచ్చు. మనం మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ఉంది కదండి మనకు బ్యాక్ సైడ్, అక్కడ నుంచి మనకు హ్యాండ్ దగ్గర ఉంది కదా అక్కడ అనేది తీసుకుందామండి. ఇలా మనకు సైజ్ చూసుకొని తీసుకోవాలి. మనకు కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని తీసుకుందాం. మనము ఖర్చుకు మనం వదిలేసాం కదా అక్కడ గ్యాప్ ఇచ్చేసుకొని తీసుకుందాము. ఓకేనా. ఇక్కడ కింద ఎంత ఉందని చూసుకుందామండి. మనము చూసారు కదా మనకు 7 అయితే ఉందండి. ఫ్రంట్ పార్ట్ అయితే 7 అయితే ఉంది. ఇలా మనకు అలా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా బ్లౌజ్ మెజర్మెంట్తోనే ఇలా రౌండ్ అయితే గీసేసుకుందాము. ఇలా రౌండ్ చేసుకుందాం. రౌండ్ చేసుకున్న తర్వాత మనకు భుజం ఎంత ఉందో ఇక్కడ చూసుకొని చేసుకుందాము. లేదంటే కనుక మనకు పైన చూసుకొనేసి మనం ఫస్ట్ వేసుకున్నాం కదా అలాగే వేసుకోవచ్చు అండి. 2.5 అనేది ఉంది కదా అలా వేసుకున్న తర్వాత కిందకి మనకు హ్యాండ్ దగ్గర కింద మనకు 6 అనేది ఉంది కదా చంకకు పోవడానికి చంక భాగానికి, అలా తీసుకొని మెజర్మెంట్ అనేది మనకు డ్రా చేసుకునేసి వేసేసుకోవచ్చు. మొత్తం అయితే ఇలాగైతే వేసేసానండి. చూసారు కదా మనకు ఖర్చుకు అనేది మళ్ళీ ఇలా వేసుకుందాము. డిజైన్ చేసుకునేకి సరిపోతుంది, మనకు కరెక్ట్గా అనేది వస్తుంది. ఓకేనా. ఖర్చుకైతే మనకు ఇలా 1/2 ఇంచ్ అనేది వదిలేసుకుందాము. ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే వేసాను. ఇంతే కదండి. మనకు ఇలా వేసుకునేకి రోజు మనకు కష్టంగా ఉందంటే కనుక మనకు ముందే మనకు మార్క్ చేసుకునేసి ఒక చార్ట్ పేపర్ తీసేసుకొని చార్ట్ పేపర్లో మనకు కట్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి మనకి ఇలా వర్క్ అనేది వేసేసుకోవచ్చు అండి. చూసారు కదా చార్ట్ పేపర్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అలాగే హ్యాండ్స్కి అనేది కట్ చేసి పెట్టుకున్నామంటే ఇలాగైనా వేసేసుకోవచ్చు. మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా. ఇలా వర్క్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుందండి మనకి.
చూసారు కదండి, మార్కింగ్ అనేది నేను 3 టైప్లో అయితే చూపించాను. ఈ 3 టైప్లో ఏదైతే మీకు నచ్చిందో చెప్పండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు యూజ్ఫుల్ అవుతుందండి. ఇలా వర్క్ అనేది మనకు అన్ని వేసుకునేకి చాలా గ్రాండ్గా ఉంటుంది, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదండి, మనకి ఇలాగైనా వేసుకోవచ్చు, మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలాగని చేసుకున్నామంటే. ఓకేనా, మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.